నమస్తే. ఎక్కడ ఉంటాను? నేను ఇక్కడే ఉంటాను. ఏ నియోజకవర్గం వస్తుంది? ఇది సికింద్రాబాద్ నియోజకవర్గం వస్తుంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇంకొక 13వ తారీఖు పోలింగ్ ఉంది. ఎట్లా ఉంది ఇక్కడ సికింద్రాబాద్లో? ఎవరు గెలవబోతున్నారు? ఏ పార్టీ పై చేయాలి? ఇక్కడైతే బీజేపీ పైచేయి కనబడుతుంది. బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పలుకుతున్నారు. గతంలో కిషన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉండడం వల్ల ఇక్కడ అనేక నిధులు సమకూర్చారు. రైల్వే స్టేషన్ అయితే కానివ్వండి, ఇంకా వేరే హాస్పిటల్ కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, మెట్రో స్టేషన్ ఇంకా ఎక్స్టెన్షన్ చేయడంలో కానివ్వండి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఆయన కేంద్రంలో ఉన్నారు, నరేంద్ర మోదీ గారికి చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి అభివృద్ధికి చాలా దగ్గరలో ఉంది మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. అందుకోసం అది చూస్తున్నారు ఇక్కడి ప్రజలు కూడా. అక్కడ ఏం చేస్తున్నాడు, ఇండియాలో ఏం చేస్తున్నాడు, మన హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడి సికింద్రాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. మన నాయకుడు కేంద్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మనకు చాలా మేలు జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్ లో త్రిముఖ పోటీ ఉండొచ్చా? ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా బలమైన నాయకులు ఉన్నారు కదా, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ అంటే అవినీతి కూపంలో కూరుకొని ఉంది. ఆ విషయం ప్రజలు చూస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ లో కొంతమంది నాయకులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కవిత గారు లిక్కర్ కేసులో ఉన్నారు. అదే నాగేందర్ గారి మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. ఇంకోటి కబ్జాల కేసులు అనే విషయాలు కూడా చాలా ప్రజలలో ఉన్నాయి. కాబట్టి వారికి తక్కువ. ఇప్పుడు నీతిగా నిజాయితీగా కొంచెం స్పష్టంగా కనబడే వ్యక్తి ఎవరు అంటే కిషన్ రెడ్డి గారే అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా కిషన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కాకుండా బీజేపీ అసలు ఎందుకు ఓటేయాలంటారు? బీజేపీ ప్రపంచంలోనే అభివృద్ధి చెందే దేశాలలో ఒకటిగా ఉంది. మొత్తం ప్రపంచాన్ని శాసించేటువంటి శక్తి బీజేపీ దగ్గర ఉంది. మోదీ ప్రధాని అయిన తర్వాత ఇతర దేశాలన్నీ కూడా మోదీకి బ్రహ్మరథం పలుకుతూ ఉన్నాయి. దుబాయ్ లాంటి చోట కూడా మన రామాలయం కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అనేక సంవత్సరాలుగా రామ జన్మభూమి కోసం వివాదాలు నడుస్తున్నాయి. అవి శాంతియుతంగా పరిష్కారం జరిగింది. రామ మందిరం నిర్మాణం జరిగింది. అదే విధంగా మళ్ళీ మోదీ గారు వస్తే రామరాజ్యం రావడం సహజం. పాతకాలంలో అనుకునేవాళ్ళు రాముడి రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో భోగ భాగ్యాలతో ఉన్నారనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. రామ మందిరం అయితే వచ్చింది, ఇప్పుడు రామరాజ్యం కావాలా అని కోరుకుంటున్నారు. మన దేశాన్ని చూసి వేరే దేశాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు గుడికి వెళ్ళని రాహుల్ గాంధీ అయితేంది, ప్రియాంక గాంధీ అయితేంది, వాళ్ళు కూడా ఇప్పుడు గుడికి పోవడం అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా దండలేసుకోవడం, దేవుణ్ణి మొక్కడం అలవాటు చేసుకుంటున్నారు. అదే విధంగా ఈ మధ్య ఓవైసీ కూడా గుడికి వెళ్లి దండ వేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే మన హిందూ ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు ఇంకా పెరుగుతున్నాయి. మళ్ళీ పునర్వైభవం వస్తుంది అని అనుకుంటున్నారు ఇక్కడ భారతీయ ప్రజలు. పునర్వైభవం రావాలంటే మోదీ గారు ఉండాలనేదే ప్రజల యొక్క అభిప్రాయం. కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందంటే ఏమని చెప్తారు? ఇప్పుడు చూడండి, కిషన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల వృధా అయ్యాయి. కోవిడ్ లో కేవలం కోవిడ్ పేషెంట్స్ కి వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ కి ఏ నాయకులు వెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారు ప్రతిసారి ఎలాంటి మాస్క్ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా, డైరెక్ట్ నాకు వ్యాధి సోకుతుందనే సోయి కూడా లేకుండా, భయం లేకుండా పేషెంట్లను వెళ్ళడం, కలవడం, పరామర్శించడం జరిగింది. అదే విధంగా కోవిడ్ సమయంలో వాళ్లకు రేషన్ కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా కిషన్ రెడ్డి గారికి మోదీ గారు దగ్గరగా ఉండడం వల్ల ఆయనకు విపరీతమైనటువంటి బాధ్యతలు, ఆయన పనితనాన్ని చూసేసి కేంద్రంలో డిప్యూటీ హోమ్ మినిస్టర్ గా మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయనకు నియమించడం జరిగింది. అదే విధంగా విదేశాలలో కూడా ఏదైనా సమావేశాలు ఉన్నాయంటే కిషన్ రెడ్డి గారినే విదేశాలకు పంపించే పరిస్థితి ఉండేది. కాబట్టి అక్కడ ఉంటూ ఉదయం సికింద్రాబాద్ లో ఉంటూ సాయంత్రం ఢిల్లీలో ఉన్న పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. అదే విధంగా ఈశాన్య రాష్ట్రాలు, వెనుకబడినటువంటి ఈశాన్య రాష్ట్రాలను కూడా అభివృద్ధి పదంలో నడిపించారు. అక్కడున్న ప్రజల సమస్యలు కానివ్వండి, అవన్నీ తీర్చడంలో కూడా అక్కడ పనిలో నిమగ్నమయ్యారు కిషన్ రెడ్డి గారు.